థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు, ఎస్కేఎన్ గారు. మీ ఆడు గురించే నీ స్పీచ్ కంట్రోల్ చేసేసుకున్నా. సి ఆయన త్యాగం చేశారు కూడా, మీ స్పీచ్ అందరూ వినాలని ఎదురు చూస్తున్నారని కొన్నిసార్లు ఆయన త్యాగరాజు వాసు గారు కూడా తెలుసు. సో ప్లీజ్ ఎస్కేఎన్ గారి మాటలు. వాసు గారు లేకపోతే పక్కన Of బలం course, ఉండదు. అందుకని ఇద్దరిని పిలిచా. యా యా యా. సో తండేల్ సింగిల్ హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్ సంస్థకి, ఎందుకంటే సినిమా ఒక కాంపిటీషన్లో, ఇండిపెండెన్స్ డే కాంపిటీషన్లో 2-3 పెద్ద సినిమాల మధ్య వచ్చి ఒక విజయం సాధించింది. అదేంటండి సక్సెస్ గురించి ఇక మాట్లాడాం. అలాగే ఫిబ్రవరి డ్రై సీజన్ కూడా బాక్స్ ఆఫీస్ ఫ్రై సీజన్ చేసిన తండేల్ ఒక పెద్ద సక్సెస్. సో సింగిల్ మార్నింగ్ షోకి 20% ఓపెన్ అవ్వగానే అందరూ చాలామంది జబ్బలు జరుచుకుని చప్పట్లు కొట్టేసుకున్నారు అని, ఎందుకంటే పక్కన ఒక వార్ పొజిషన్ ఉంది. అలాంటిదప్పుడు కూడా ఈవినింగ్ నుంచి అది 60% అయింది, నెక్స్ట్ డే మ్యాట్నిక్ 80% అయింది, వీకెండ్కి 100% కలెక్షన్స్తో, అంటే వీక్ సీజన్ అనుకున్న దాన్ని పీక్ సీజన్ చేసింది. సో ఇలాంటి హ్యాట్రిక్ని, అంటే గీతా ఆర్ట్స్ ఎప్పుడు సీజన్స్ నమ్మదో, కంటెంట్ అనే రీజన్స్నే నమ్ముద్ది. సో అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అది స్టార్ కంటెంట్, అప్కమింగ్ స్టార్స్ కంటెంట్, స్టార్స్ లేని కంటెంట్, ఏ కంటెంట్ అయినా సరే గీతా ఆర్ట్స్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఈ హ్యాట్రిక్. ఎందుకంటే ఈ మధ్య ఇండస్ట్రీలో సక్సెస్లు తక్కువైపోయినాయి. మన బ్యానర్లో కాకపోయినా మన సంచవరం ఉన్న ఆఫీస్లో ఎవరిదైనా హిట్ అయినా సరే అది మన హిట్టే అని హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన సీజన్ వచ్చేసింది. సో అలాంటి సీజన్లో కూడా ఇండస్ట్రీని ఏకం చేస్తూ సో హ్యాట్రిక్ సాధించిన గీతా ఆర్ట్స్ అధినేత మా లైన్ కింగ్ అల్లు అరవింద్ గారికి, సో అలాగే మా సిస్టర్ విజయ్ గారు, ఎందుకంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడూ కూడా ఒక జనరేషన్కి ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్గా. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల్లో వాళ్ళ చుట్టాలను ఇలాగే చేస్తుంటారు. బట్ ఏ రిలేషన్ లేకపోయినా, మనకి ఏ రిలేటివ్ కాకపోయినా, ఏ ఫీలింగు లేకుండా, సో మన ఈ వీడికి టాలెంట్ ఉంది అని చెప్పి వాళ్ళ మీద డబ్బు పెట్టి, వాళ్ళ కోసం డబ్బు పెట్టి సినిమా తీసే పర్సన్స్ ఎవరన్నా ఉంటే అది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు. నాకు తెలిసి దేశంలో, ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ రిలేటివ్స్ కాకుండా